దేవుడి మందిరంలో పరిచర్య చేయండి, దేవుడికి సేవ చేయండి. దేవుడి పని చేస్తే దేవుడి మందిరాన్ని ప్రేమించు. మందిరానికి ఏం కావాలో ఆలోచించు. మందిరం పెద్దదవ్వాలని ఆలోచించు, మందిరం నిర్మించాలని ఆలోచించు, మందిరాల కోసం పరికరాల కోసం ఆలోచించు. నీ ఇంటి భాగం అవ్వాలి మందిరం అంటే. నీ ఇంటి నుండి దేవుడి మందిరానికి రావలసిన వస్తువు ఉండాలి. దేవుడి మందిరం నుండి నీకు దీవులు పొందుకోవాలి. దేవుడి మందిరాన్ని ప్రేమించు. దేవుడి మందిరము దేవుడిది. నిర్లక్ష్యంగా దేవుడి మందిరానికి అప్పుడప్పుడు రావడం, దేవుడి మందిరం అంటే నిర్లక్ష్యంగా రావడం, దేవుడి మందిరం అంటే ఎలా కూలంగా చూడటం, దేవుడి మందిరం అంటే నీకు భయం లేదు, నీకు జ్ఞానం లేదు. దేవుడి మందిరం అంటే శ్రేష్టమైంది. దేవుడి మందిరాన్ని నిరంతరం ప్రేమించాలి. దావీదు అంటాడు, నా దేవుడి మందిరంలో నేను ఒక పచ్చని ఒలివ చెట్లు మారిపోవాలి. ఒక రాజు అంటున్నాడు, నేను ఒక పచ్చని ఒలివ చెట్టులాగా ఉండాలి నా దేవుడి మందిరంలో అంటున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావు దేవుడి బిడ్డ? నా దేవుడి మందిరంలో నేను ఒక పరిచర్యరాలుగా, నా దేవుడి మందిరంలో నేను ఒక సహకారం చేసే వ్యక్తిగా, నా దేవుడి మందిరంలో నేను ఉపకారాలు చేసే వ్యక్తిగా, నా దేవుడి మందిరానికి వచ్చే వారికి గౌరవించే వ్యక్తిగా, ఈ లోకంలో గాయపడే వారిని గాయాల కంటే వ్యక్తిగానే ఉండాలనుకుంటున్నావా? యవనస్తులారా జాగ్రత్త. లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం కాదు, ఈ దేవుడి మందిరాన్ని ప్రేమించి కుటుంబాలుగా దేవుడి మందిరానికి వెళ్ళండి. దేవుడి మందిరానికి భయపడు. దేవుడి సన్నిధికి భయపడాలి. నువ్వు అలా చేసిన ఎడల నువ్వు పచ్చగా చిగురిస్తావు, పచ్చని ఒలివ చెట్ల చిగురిస్తావు. పరిస్థితుల నుండి దేవుడు విడుదల చేయబోతున్నావు. మీకు కలిగిన భయాలన్నింటి నుండి విడుదల అవబోతున్నావు. మీకు కలిగిన శ్రమల నుండి దేవుడు విడుదల అవబోతున్నాడు. ఈ సేవకుడు నాలుగు ప్రార్థన, ఈ దైవజనుల ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు కాబట్టి దేవుని సంగమా, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి విడుదల నీవు పొందుకోబోతున్నావు. నీ కుటుంబాల వృద్ధులు, నీ పిల్లల వృద్ధి అవబోతున్నారు. దేవుడి మందిరాలలో నాటపడాలి. నీ ప్రతి ఆలోచన దేవుడి మందిరంలో చెప్పు. పచ్చని ఒలివ చెట్టు లాంటి అనుభూతికి రావాలి. యేసు ప్రభు ప్రతిరోజు ఒలివ కొండకి వెళ్ళినట్లుగా నీవు ప్రతిరోజు నీ ప్రార్థనా గదిలోకి, నీ మందిరంలో కలుస్తూ ఉండాలి. నీ ఆలోచనలు ఆయన అంటాడు, నోవహు దినాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినా ఒలివ చెట్టు బ్రతికినట్లుగా నా ప్రియమైన దేవుడి బిడ్డ దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. శాశ్వతమైన జీవము దేవుడి మందిరంలో ఉంది. శాశ్వతమైన ఆశీర్వాదము దేవుడి మందిరంలో ఉంది. శాశ్వతమైన వేలులు దేవుడి మందిరంలో ఉన్నాయి. కృప దేవుడి మందిరంలో ఉంది. ఇంత అదృష్టమైన స్థలాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నాది కాదులే, నాకెందుకులే అనుకోవద్దు. ఇది నీది, నీ మందిరం. ఇది దేవుడు నీకు ఇచ్చినట్టు ప్రార్థనా మందిరము. ఇది నీకు బాధ్యత ఉంది, నీకు భాగ్యం ఉంది. ఇది నీది, నీ దేవుడి మందిరం. ఇది నా దేవుడి మందిరములో నేను ఒక పరిచర్యరాలుగా ఉండాలి, సహకారాలుగా ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. అందరూ దేవుడికి చెప్ప, నన్ను నా కుటుంబాన్ని ప్రభువా ఒక పచ్చని ఒలివ చెట్లుగా ఆశీర్వదించు. ఈ పరిచర్యని దేవుడు ఒక పచ్చని ఒలివ చెట్లుగా చిగురించబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు అటురీతమైన ఆశీర్వాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు సతీష్ గారు ప్రార్థన.
ఇది చివరి దినము ప్రియులారా. దేవుడి నెలంతా మనల్ని నడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి కొన్ని గంటల్లో నూతన నెలలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ నెలలో దేవదేవుడు తన క్షేమాన్ని మనతో ఉంచి ఉన్నాడు. ఇంతకు మించిన క్షేమము ఆయన కృప మనతో ఉండాలంటే మనం ధారాళమైన స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాం. అడుగుదామండి, ఆయన తప్ప మనకి ఎవ్వరూ లేరు. మనల్ని బాగు చేసేవారు ఆయన, మన పరిస్థితులు మార్చేవారు ఆయన, చెదిరిన బ్రతుకులను చేరదీసేవారు ఆయన. కనుక అయ్యా నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా. అయ్యా నాతో మాట్లాడయ్యా. అయ్యా నువ్వు మాట్లాడితే వినాలని ఆశగా ఉందయ్యా. నీ స్వరం వినాలని దాహంగా ఉందయ్యా. అయ్యా నీ స్వరం వినక నిత్యమైన స్థితిలో నేను ఉన్నానయ్యా అని ప్రతి ఒక్కరు కూడా తెరచిన హృదయాలతో ప్రభువుని అడుగుదామండి. ఆ స్థలాన్ని దాటిపోకమునపై, ఈ పరలోక గారిని మనము దాటిపోకమునపై ఆయన స్పర్శతో దర్శించబడడానికి ఎంత ప్రార్థన చేయాలో, ఏ రీతిగా మనం పెట్టాలో, ఎలా ఆయన సన్నిధిని అనుభవించాలో ప్రియులారా. అయ్యా బద్ధకపు ఆత్మలతో కాదు కానీ, పామరి ఆత్మలతో కాదు కానీ, పట్టుదల కలిగి లక్ష్యము కలిగి ఆయన గర్భంతో ప్రార్థన మనలో ఆయన సన్నిధిలో ప్రార్థిద్దామండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు ప్రియ తల్లి, ఎవరు మౌనంగా ఉండదు. అడుగుదామయ్యా నీవు తప్పనంటే ఎవరు లేరయ్యా. అయ్యా నీవు మౌనంగా ఉంటే నేను బ్రతకలేనయ్యా. అయ్యా దేని పట్ల నేను ఆశ కలిగి ఉన్నాను, దేని పట్ల నేను ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాను. అయ్యా దావీదు మహారాజు లాంటి గొప్ప భక్తుడే నీ మందిరంలో ఉండాలని ఆశపడ్డాడయ్యా. నేను లోక సామ్రాజ్యంలో బ్రతుకుతూ ఉన్నానేమో, అవినీతి మధ్య నేను బ్రతుకుతూ ఉన్నానేమో. ఎలాంటి బ్రతుకులంటుందయ్యా. ఈ సన్నిధిలో ఉండే అనుభవము, నీతో మాట్లాడే అనుభవం నాకు కావాలి యేసయ్యని ప్రభువుని అడుగుదామండి. ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రియ తల్లి, ప్రతి ఒక్కరు కూడా తెరచిన హృదయాలతో ఈ స్థలము నుంచి మనం బయటికి వెళ్ళకు మనపై ఆయన శక్తిని అనుభవిస్తూ, ఆయన కృపను పొందుకుంటూ, ఆయనలో మనం ఫలించే కొమ్మలుగా అంచెలంచెలుగా ఆత్మక్షేమం నింపబడినందున నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా.
నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే